బ్రేకింగ్ న్యూస్ నారాయణపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అచ్చంపల్లి గ్రామానికి చెందిన అంజమ్మపై అదే గ్రామానికి చెందిన అంబటి లక్ష్మణ్ కత్తితో దాడి చేశారు. అనంతరం స్థానిక పిఎస్లో లొంగిపోయినట్టు సమాచారం. అంజమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా హాస్పిటల్కు తరలించారు. నారాయణపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. అచ్చంపల్లి గ్రామంలో అంజమ్మ అనే వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అవడంతో ఆమెను హాస్పిటల్కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అటు పెద్ద హాస్పిటల్కు తరలించడం జరిగింది. అచ్చంపల్లికి చెందిన అంజమ్మ అనే మహిళపై అతను ఒక అంబటి అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. దాడికి సంబంధించి అంబటి లక్ష్మణ్ను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అతను తనకు తానుగానే పిఎస్కు వెళ్లి లొంగిపోవడం జరిగింది. కేసు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నారాయణపేట జిల్లాలో దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శంకర్, చెప్పండి, ఆ వ్యక్తి కత్తితో దాడి చేసిన అనంతరం తనకు తానుగానే వెళ్లి పిఎస్లో లొంగిపోవడం జరిగింది. అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ఒక మహిళపై కత్తితో దాడి చేసినటువంటి ఘటన మద్దూరు మండలం అచ్చంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందినటువంటి అంజమ్మపై అదే గ్రామానికి చెందిన అంబటి లక్ష్మణ్ దాడి చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు గాయపడినటువంటి అంజమ్మను అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించారు. గతంలో అంజమ్మకు సంబంధించి అదే విధంగా ఎవరైతే దాడికి పాల్పడ్డాడో లక్ష్మణ్, ఈ వ్యక్తి ఆమె పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఇదే తతంగంలో పలుమార్లు ఇద్దరి మధ్య కొంత ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తడంతో గతంలో అంజమ్మ లక్ష్మణ్ పై కూడా మద్దూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇదే మనసులో పెట్టుకున్నటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తి ఆ అంజమ్మకు సంబంధించినటువంటి రైతు బంధు ఖాతా విషయంలో డబ్బుల పంపక వ్యవహారంలో కూడా చాలా గొడవలు చోటు చేసుకున్నట్టుగా చేయడం జరిగింది. దీంతో అంజమ్మపై ఏ విధంగానైనా సరే కక్ష సాధింపు చర్య చేపట్టాలనే క్రమంలో కూడా ఆమె వెనక నుండి వెళ్లి కత్తితో ఆమె మెడపై దాడికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. స్థానికంగా ఉన్న వారు వెంటనే గమనించి వెంటనే యొక్క ఘటనను వారించే ప్రయత్నం చేసినప్పటికీ పెద్ద ఎత్తున రక్తస్రావం కావడంతో అక్కడి నుంచి అంజమ్మను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ పట్టపగలే ఒక మహిళపై అత్యంత దారుణంగా కత్తితో ఈ విధంగా దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. ఇక అంజమ్మపై దాడి చేసిన అనంతరం కూడా లక్ష్మణ్ ఈ ఘటనకు నేనే కారకుని అంటూ కూడా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ దారుణంగా అంటే అత్యంత పాశవికంగా అక్కడ స్థానికులు లేకపోతే మాత్రం పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అంజమ్మపై అయితే తీవ్రంగా కత్తితో దాడి చేయడమే కాకుండా ఆమెను చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్. గతంలో ఉన్నటువంటి పగలు ప్రతీకారాల నేపథ్యంలోనే ఈ యొక్క దాడి జరిగిందని చెప్పి కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.